పేరు రాము అండి. ఈ 13th కేబుల్ నెట్ కన్వర్జెన్స్ సిఎన్సి ఎక్స్పో ఆర్గనైజర్ని. ఈ ఎగ్జిబిషన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరుగుతుంది. దీంట్లో కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించిన వాళ్ళందరూ విజిట్ చేస్తున్నారు. ఒక 200 స్టాల్స్ దాకా మేము ఏర్పాటు చేయడం జరిగింది. 350 బ్రాండ్స్ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ జరిగేటటువంటి సెమినార్లు కానీ ఇవన్నీ ఫ్యూచరిస్టిక్, అంటే రాబోయే టెక్నాలజీ ఎలా ఉంటుంది అనే దాని మీద బాగా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల నుంచి కానీ అందరు కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు అందరూ ఇచ్చేసి ఇక్కడ జరుగుతున్న విధానాన్ని, కొత్త టెక్నాలజీని తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంటర్నేషనల్ సంబంధించి కొరియన్ కంపెనీస్ కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టడం జరిగింది. కాబట్టి మీరు కేబుల్ ఆపరేటర్లు కానీ, ఎంఎస్ఓలు కానీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కానీ మీరందరూ విచ్చేసి ఇక్కడ జరిగే విధానాన్ని, ఎలా జరుగుతుంది, ఈ కొత్త టెక్నాలజీ ఏముంది అనేది తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నా పేరు పవను, నేను ఆర్వీఆర్ ఓటీటీ ప్లే రీజనల్ హెడ్ అండి. సో ఇది 13th సిఎన్సి ఎక్స్పోలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము, ఆర్వీఆర్ ఓటీటీ ప్లే అనేది. సో బేసిక్లీ ఆర్వీఆర్ ఓటీటీ ప్లే అనేది ఒక అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ అండి. సో ఇక్కడ మేము అన్ని ఓటీటీస్, అంటే వీ హ్యావ్ 30+ ఓటీటీస్. దాంట్లో మేజర్గా అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టారు, సన్ను, సోనీ, జీ, ఆహా, ఈటీవీ. అవి కాకుండా మేము 500+ లైవ్ టీవీ ఛానల్స్ కూడా ఇస్తాము. సో ఇది బేసిక్లీ ఈ అగ్రిగేషన్ ఏంటి అంటే, ఇప్పుడున్న ప్రాబ్లం, మేజర్ ఛాలెంజ్ ఐఎస్పీస్కి, ఎల్సీఓస్కి ఏంటి ఛాలెంజ్ అంటే, సన్ను, సోనీ, జీ, ఆహా, ఈటీవీ సెపరేట్గా తీసుకునే అవసరం లేదు. ఈ ఆర్వీఆర్ ఓటీటీ ప్లే అనేది సింగిల్ ప్లాట్ఫామ్, అంటే ఇవన్నీ ఓటీటీస్ సింగిల్ సైన్ ఆన్ ఎస్ఎస్ఓ అంటారనమాట. ఈ టెక్నాలజీతో ఒకటే నెంబర్ మీద అన్నీ యాక్టివేట్ అయిపోతాయి అనమాట.